కనబడుతుంది కానీ ఈ కెరోటిడ్ పల్స్ మాత్రం ఇక్కడ మెడ మీద ఉండే పల్స్ మాత్రం అందరికీ ఈజీగా దొరుకుతుంది. ఈ గాలి కొట్ట ఉన్నదా, దీనికి ఇక్కడ ఒక మజిల్ ఉన్నదా, ఉన్నదా ఉన్నది. అది దానికి రెండింటి మధ్యలో 3 ఏళ్ళు పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే దొరుకుతుంది. సార్ చూసుకోండి దొరుకుతుందో లేదో. ఎవరికైనా దొరకకపోతే చెప్పండి. ఓకే కదా. అలాంటి కండిషన్ లో సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా, సిపిఆర్ ఎట్లా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ నా పని నేను చేసుకుంటూ ఉన్నా, నా పక్కన వాడు పడిపోయాడు. ఇట్లా చూసేసరికి ఆయన పడిపోయి ఉన్నాడు అనుకుందాం. అనుకున్నాక ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను చూస్తా, తమ్ముడు ఏమైంది తమ్ముడు అని చెప్పేసి పోయి పిలుస్తా, ముట్టుకుంటా లేపుతావా అని చూస్తా. లేవడాయన అట్లా వేయచ్చా, చెయ్యద్దు. ఫస్ట్ ఒక పర్సన్ దగ్గర పోయినప్పుడు ఆయన ఎందుకు పడ్డాడో తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఆయన ఏ రీజన్ తోటి పడ్డదో ఒకసారి చూసి తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఆ తర్వాతనే పోయి ఆయన ముట్టుకోవడం పట్టుకోవడం అన్నీ చేయాలి. అర్థమైంది కదా. ఒకవేళ నేను ఎలక్ట్రిక్ షాక్ కొట్టి పడ్డాడు అనుకో, పోయి ముట్టుకుంటే ఏమవుతుంది, నాకు కూడా షాక్ కొడుతుంది. సో మనం సేవ్ చేయాల్సింది పోయి మనమే లిఫ్టింగ్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఉండడానికి ఏం చేయాలి, మనం ఒకసారి సరౌండింగ్ చూసుకోవాలి. ఏం లేదు అనుకున్నప్పుడు పోయి పిలవాలి. హలో బ్రదర్, తమ్ముడు వినిపిస్తుందా అని చెప్పేసి ఒక మాటతోటి పిలవాలి. పిలిచేయండు, పిలిచిన వినవాలి. వినబడినప్పుడు ఏం చేయాలి, ఏం అని ఆయన దగ్గర కదలిక లేదు, లేనప్పుడు ఏం చేయాలి, ఇట్లా తట్టాలి. హలో తమ్ముడు వినిపిస్తుందా అని చెప్పేది అనాలి. లేదు అయినా లేకపోతే ఏం చేయాలి, ఈ చెవును పట్టుకొని గట్టిగా గిచ్చాలి. గట్టిగా గిచ్చేటప్పుడు మనం ఆయన ముఖాన్ని చూడాలి. ముఖాన్ని చూస్తూ గిచ్చాలి. గిచ్చినప్పుడు కళ్ళల్లో ఇట్లా కళ్ళు ఊపినట్టు లేకుంటే ఇక ఏమన్నా పెయిన్ ఏమన్నా ఫీల్ అయినప్పుడు సెన్సేషన్ కొంచెం తేడా కనబడతాయి కదా ముఖంలో, ముఖ కదలికలు ఉంటాయి కదా, అవి ఉన్నాయా లేవా అని చూడాలి. అవి లేకపోతే ఆయన అన్కాన్షియస్ ఉన్నట్టు. ఇమీడియట్గా అన్కాన్షియస్ ఉన్న పర్సన్కి ఏం చేయాలంటే మనము బ్రీతింగ్ చూడాలి. బ్రీతింగ్ ఎట్లా చూడాలి, ఆయన ముక్కు దగ్గర మన చెంప పెట్టాలి. చెంప పెట్టి ఇట్లా చూడాలి. ఆయన ఏం చూస్తాడు చెప్పు, లుక్ లీజ్ అండ్ ఫీల్. ఆయన కళ్ళతోటి ఈ ఛాతీని చూస్తాడు, ఛాతీ పైకి కిందికి అయ్యేది చూస్తాడు. లిజన్ అంటే ఆ ఎక్సైల్ చేసినప్పుడు వచ్చే సౌండ్ వినడానికి ట్రై చేస్తున్నాడు. ఫీల్ అంటే మనం ఎక్సైల్ చేసినప్పుడు వేడి గాలి వస్తుందా, అది అక్కడ చెంపలు కలుగుతున్నాడు, దాన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అది ఎంతసేపు చూడాలి, 5 నిమిషాలు చూస్తామా, చూడొద్దు. ఎంత తొందర వీలైతే అంత తొందర, 10 సెకండ్ల కంటే తక్కువనే చూడాలన్నాడు. అది చూసినావు, బ్రీతింగ్ లేదు, ఉంటే ఓకే అని ఓకే అన్నాడు. లేకపోతే ఏం చేయాలి, ఇమీడియట్ గా 2 బ్రీత్ తీయాలి. ఓకేనా. బ్యారియర్ ఉంటే సిపిఆర్ బ్యారియర్ వాడుకోవాలి. లేకపోతే ఓ పాలిథిన్ షీట్ ఓ పేపర్ తీసుకొని దానికి మధ్యలో రంధ్రం చేసి, పాలిథిన్ షీట్కి ఒక రంధ్రం చేసి మూతి మీద పెట్టి బుక్ క్లోజ్ చేసి నోట్లో నోరు పెట్టి ఊదాలి. అర్థమైందా, 2 సార్లు ఊదాలి. ఎట్లు ఊదాలి అనేది చూడండి ఒకసారి. మనం ఊదినప్పుడు ఈ ఛాతీ లేస్తుందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఊదాలి. ఓకేనా, ఓకే కదా. ఆ తర్వాత ఏం చేయాలి, ఇమీడియట్ గా పల్స్ చూడాలి. పల్స్ ఎక్కడ చూడాలనుకున్నాం, కెరోటిడ్ పల్స్ చూడాలి. కెరోటిడ్ పల్స్ ప్రెస్ చేస్తాం. లేకపోతే ఏం చేయాలి, ఇప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయడం అంటే మనకి ఏం తెలవాలి, హార్ట్ మీద కంప్రెషన్ చేయాలని తెలవాలి. హార్ట్ మీద కంప్రెషన్ చేయాలంటే హార్ట్ ఎక్కడుందో తెలవాలి, అంతే కదా. హార్ట్ ఎక్కడ ఉంటుంది, హార్ట్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఉంటుంది. దాని మాక్సిమం పొజిషన్ లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది. క్లియర్ కదా. అంటే హార్ట్ అసలు పొజిషన్ ఎక్కడ, సెంటర్ ఆఫ్ ది చెస్ట్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది చెస్ట్ చూసుకోవడానికి, హార్ట్ లొకేట్ చేసుకోవడానికి నిప్పు లైన్ మెథడ్ అని ఉంటుంది. ఈ నిప్పుల్స్ మీద ఏలు పెట్టి ఇట్లా లాగాలి ఒకటి. రెండోది ఈ అండరాంలో చేయి పెట్టి చక్కగా పైకి లాగాలి. ఓకేనా. ఇది రెండిట్లలో ఎట్లా చేసినా ఏం కాదు.
హార్ట్ని లొకేట్ చేస్తాం. హార్ట్ లొకేట్ చేసిన తర్వాత కంప్రెషన్ ఇవ్వాలి. మరి కంప్రెషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలంటే ఈ హీల్ ఉందా, ఈ హీలు మనం అనుకున్న పొజిషన్లో ఉండాలి. ఈ చెయ్యి ఉందా, ఈ చెయ్యి రెండు ఇట్లా ఇంటర్లాక్ అయి ఉండాలి. ఈ విధంగా ఇంటర్లాక్ అయి ఉండాలి. ఈ హీల్ వచ్చేసి అతని ఛాతి మీద ఉండాలి. నేను ఎక్కడ ఉండాలి? ఇగో నా మోచేతులు ఉన్నాయా, మోచేతులు గిట్లు ఉండొద్దు, ఇగో గిట్లా లాక్ అయి ఉండాలి. ఎల్బోస్ లాక్ అయి ఉండాలి. లాక్ అయ్యి నా షోల్డర్స్ ఆయనకి వెర్టికల్ పొజిషన్గా ఏకదం ప్రపోర్షనల్గా పైకి ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి. ఉన్నాక నేను ఇప్పుడు కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. కంప్రెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి? నేను ఆయన మొహం చూస్తూ చేయాలి. చూడకపోతే ఏమవుతుంది? ఆయన రెస్పాన్స్ ఏమన్నా మధ్యలో ఇచ్చింది అనుకో, నేను ఇటు చూసుకుంటుంటా, ఆయన కక్కుతాడు, ఇంకేదో చేస్తాడు, ఒకటి అయిపోతే ఇంకొకటి అవుతుంది. సో అట్లా కాకుండా ఉండడానికి ఏం చేయాలి? ముఖాన్ని చూసుకుంటా మనం కంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. ఒకసారి కంప్రెషన్స్ ఎట్లా ఇవ్వాలో చూద్దాం. కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మనము కౌంట్ వేయాలి. ఇట్లా 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 బ్రీత్స్ ఇవ్వాలి. 2:30. ఓకేనా? అది దాని తర్వాత మళ్ళా కంప్రెషన్స్ ఇవ్వాలి, మళ్ళీ బ్రీత్స్. అట్లా 5 సార్లు చేయాలి. 5 సార్లు చేసిన తర్వాత పర్సన్ని మళ్ళీ పల్స్ చూడాలి. పల్స్ రీగెయిన్ అయిందా? ఓకే. లేకపోతే మళ్ళీ అది కంటిన్యూ చేయాలి. ఇద్దరుంటే ఏం చేస్తారు? ఒకరుంటే నేనే బ్రీతింగ్ ఇస్తా, నేనే కంప్రెషన్స్ ఇస్తా. ఇద్దరుంటే ఒకరు బ్రీతింగ్ ఇవ్వాలి, ఒకరు కంప్రెషన్స్ ఇవ్వాలి. ఒక సెట్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ ఇచ్చిన ఆయన కంప్రెషన్ చేయాలి, కంప్రెషన్స్ ఇచ్చిన ఆయన బ్రీతింగ్ మారాలి. ఈ ఒక 2 సెట్లు చేసేసరికి ఇద్దరు అలసిపోతారు. మరి ఆ తర్వాత ఏం చేయాలి? ఎమర్జెన్సీకి ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అది వస్తే ఓకే, రాకపోతే షిఫ్ట్ అవుతూ కంటిన్యూస్ గా చేసుకుంటూ ఉండాలి. ఆయన ఎక్కడో దూరంలో అండర్ గ్రౌండ్ లో అయింది అనుకోండి, ఆయన బయటికి తీసుకొని రావాలి. మరి ఎట్లా తీసుకొస్తారు? ఇవన్నీ చేసుకుంటా కుదురుతుందా? కుదురుతుంది. ఎట్లా అంటే ఒక సెట్ చేయాలి, 2 నిమిషాలు ట్రాన్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ ఆపి మళ్ళీ సెట్ చేయాలి. అట్లా చేసుకుంటా తీసుకురావాలి. ఓకేనా? మనం మెయిన్ ఉద్దేశం ఏంటిది సిపిఆర్ చేయడంలా? బ్రెయిన్ డెడ్ అవ్వకుండా చూసుకోవడం. అంతేనా? ఇంకేమైనా ఉండదా? హార్ట్ను కూడా రీగెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ మెయిన్ పర్పస్ మాత్రం బ్రెయిన్ డెడ్ అవ్వకుండా చూడడం. బ్రెయిన్ డెడ్ అయితే ఇప్పుడు బ్రెయిన్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ రీచ్ అవ్వకుండా ఉన్నాక ఒక 3-4 మినిట్స్ తర్వాత అది డెత్ అవుతూ వస్తుంది, చనిపోతూ వస్తాయి. వన్స్ బ్రెయిన్ సెల్స్ చచ్చిపోయినాయి అనుకోండి, అవి మళ్ళా రీగెయిన్ అవ్వవు. వేరే సెల్స్ అన్నిటి రీగెయిన్ అయితే కానీ బ్రెయిన్కి ఆ ఫంక్షనింగ్ లేదు. సో బ్రెయిన్ డెడ్ అవ్వకుండా అనేది మనం కంప్రెషన్ చేస్తాం. ఓకేనా? ఎవరన్నా ఒకరు వచ్చి ఈ కంప్రెషన్స్ ఎట్లా చేయాలో చూడండి. చేస్తారా? సిగ్గైందన్నా? ఎందుకు చూడమన్నా అంటే అది ఎంత ప్రెజర్ తోటి